గడ్డమనుగు లోయ ప్రాంతంలోనే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి పిల్లలు అక్కడ దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా మరి చదువు అనేది లేదు. అక్కడ దగ్గరలో పాఠశాల లేకపోవడం వల్ల ఆ కూలీలో వాళ్ళు ఎవరిని కూడా పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది జరగలేదు. ఈ నవజీవన బాలభవన్ స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడ సిఎస్ఎన్ వాళ్ళు అక్కడికి వచ్చేసి పేరెంట్స్ని ఎక్కువగా మోటివేషన్ చేశారు. చదువు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేశారు. మామూలుగా పేరెంట్స్ని మోటివేషన్ చేయడం వల్ల వాళ్ళలో అవేర్నెస్ అనేది ఈ సంస్థ వాళ్ళు బాగా తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ కూడా కొంచెం మోటివేషన్ అయ్యి పాఠశాలకు పంపిద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చారు. అయితే మనకి అక్కడ దగ్గరలో అక్కడ పాఠశాల ఏమీ కూడా లేదు. అయితే మరి గడ్డమనుగులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉండటం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 4 కిలోమీటర్లు కూడా వాళ్ళు ఆటో మాట్లాడుకొని ఇక్కడికి ప్రతిరోజు కూడా వచ్చి 18 మంది పాఠశాలలో జాయిన్ అయ్యారు. దీని యొక్క ప్రత్యేకత మరి వాళ్ళు జాయిన్ అవ్వడానికి కారణం ఎవరంటే నవజీవన బాలభవన్ స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడ సిఎస్ఎన్ ప్రోగ్రాం వాళ్ళు బాగా కృషి చేయడం అనేది జరిగింది. దాని ఫలితంగా ఏంటంటే వాళ్ళలో చదువుకుందా అనేటువంటి ఆలోచన రావడం జరిగింది. అయితే మరి పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్లో పిల్లలు కూడా కొంచెం ఇదిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భాష సరిగా రాదు, తెలుగు భాష. దాంతో కొంచెం పిల్లలంతా కూడా కొంచెం ముభావంగా ఉండేవాళ్ళు. తర్వాత రాను ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మమేకమైపోయి వాళ్ళు కూడా ఇక్కడ పిల్లల్లో కలిసిపోయి చక్కగా చదువుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే చదువుకుందా అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత చక్కగా చదువుకోవడం అనేది జరుగుతుంది. పిల్లల్లో రాను చాలా మార్పు అనేది రావడం జరిగింది. మొట్టమొదట వచ్చిన రోజుకి తర్వాత ప్రతిరోజు కూడా వాళ్ళలో మార్పు వచ్చేసి చదువుకుందాం అనేటువంటి అభిప్రాయం బాగా ఉంది. దానివల్ల ఏంటంటే చదువు పట్ల బాగా శ్రద్ధ ఉండటం వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వకుండా ప్రతిరోజు కూడా పాఠశాలకి రావడం జరుగుతుంది. అలా పాఠశాల రావడం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి చదువు మీద శ్రద్ధ అనేది పెరిగిపోయింది. అయితే ఈ మొత్తం కారణం ఎవరంటే ఈ మోటివేషన్ చేసినటువంటి నవజీవన బాలభవన్ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం అనేది వీళ్ళు కలిగించడం జరిగింది. వాళ్ళకి మామూలుగా ఈ సంస్థ తరఫున పేరెంట్స్ని ప్రతి 15 రోజులకి 20 రోజులకి వాళ్ళని కలిసి మోటివేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మా పాఠశాల తరఫున ఈ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.